సింగరేణి సంస్థ కుంభకోణాలమయంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు సిరులగనిగా పేరుగాంచిన సింగరేణి నేడు కుంభకోణాల కనిగా మారిందని విమర్శించారు. పవర్ విజిట్, సోలార్ పవర్, జైపూర్ పవర్, బొగ్గు, డీజిల్ తదితర అంశాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో సంస్థలో అవినీతి పెరిగిపోయిందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులు, ప్రజలపై ఉందని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఈ టెండర్ పిలిచి 2 సంవత్సరాలైంది. 65 మెగావాట్ల మొత్తం ప్లాంట్ రెడీ అయింది. కాంట్రాక్టర్కు బిల్లులు ఇచ్చేసింది. కరెంటు తయారున్నది. అసలు ఏంటి జైపూర్ పవర్ స్కామ్? సింగరేణి జైపూర్ లో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక థర్మల్ ప్లాంట్ పెట్టింది 2x600. అది పెట్టిన ఉత్పత్తి అయిపోయింది, బాగా నడుస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక 800 మెగావాట్స్ థర్మల్ పవర్ ప్లాంట్ జైపూర్ లో పెట్టమని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సింగరేణి మంచిర్యాల జిల్లా జైపూర్ లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సరే, ఎప్పుడైనా ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెడితే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ PPA అంటే ఏదైనా ఒక రాష్ట్రంతో ఒక జెన్కో గాని, ఒక ట్రాన్స్కో గాని, ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీతోని PPA చేసుకుంటాం. మీ కరెంటు మేము కొంటాము, ఈ రేటు కొంటాము, ఈ DPR కాస్ట్ ఇంత, ఫిక్స్డ్ కాస్ట్ ఇంత, ఉత్పత్తి చేయడానికి ఇంత, ఈ రేటు కొంటాము అని PPA ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. అయితే జైపూర్ పవర్ ప్లాంట్ కు DPR తయారు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ DPR ఇప్పటిదాకా ఆమోదించలేదు. తెలంగాణ డిస్కామ్లు, తెలంగాణ ట్రాన్స్కో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేయలేదు. PPA లేదు, DPR ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదు. మరి ఎందుకు తొందరపడి టెండర్లు ఇచ్చిండ్రు? ఎందుకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టిండ్రు? దాదాపు 8,000 కోట్ల ప్రాజెక్టు. PPA లేదు, DPR అప్రూవల్ లేదు, టెండర్ పిలిచిండ్రు, వాళ్ళ మనుషులకు కట్టబెట్టిండ్రు. అయితే పైసలు కావాలి కదా, 8,000 కోట్ల రూపాయలు వరకు. వాడు పనిచేసింది 1,000 కోట్ల బిల్లు పెట్టిండు, 1,000 కోట్ల బిల్లులు ఇస్తున్నారు. ముందు పోయింది. ఇప్పుడు సింగరేణిలో పైసలు వెళ్తారు. సోలార్లో 1000, ఓబీ టెండర్లలో 1000, ఈడ 1000. ఫర్దర్ పైసలు లేదు, DPR లేదు, PPA లేదు. వీళ్ళు పోయి రాజస్థాన్ గవర్నమెంట్ తోని సింగరేణి ఒక అగ్రిమెంట్ చేసింది, జాయింట్ వెంచర్. 76 సింగరేణి, 24 రాజస్థాన్ ప్రభుత్వం. 76-24 రాజస్థాన్ గవర్నమెంట్ తోని అగ్రిమెంట్ చేసుకున్నారు. 24% రాజస్థాన్, 76 సింగరేణి. మరి 24% రాజస్థాన్ గవర్నమెంట్ డబ్బులు పెట్టాలన్నా సింగరేణిలో? అంటే ఈ జైపూర్ పవర్ ప్లాంట్ పెట్టడానికి 24% అగ్రిమెంట్ చేస్తే 24% డబ్బులు అయితే పెట్టాలి కదా. రాజస్థాన్ గవర్నమెంట్ తో జైలు అయింది. ఆ జైలు తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. కానీ భట్టి గారు పోయిండు రాజస్థాన్ కు, ఫోటోలు దిగిండు, జైలు చేసుకున్నాడు, సంతకాలు పెట్టిండు, వచ్చిండు. అయితే ఇలా జోక్ ఏంటంటే 24% రాజస్థాన్ గవర్నమెంట్ ఇందులో షేర్ ఇస్తే రాజస్థాన్ గవర్నమెంట్ మనకేమిస్తాడు తెలుసా? పాకిస్తాన్ బార్డర్ లో జైసల్మీర్ జిల్లాలో 1,400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి ఏడాదిగా ఇంత జాగిస్తాడట. ఆ జాగిచ్చినందుకు 24% వాటా ఇస్తాడట. మీకు అర్థమైందా? పాకిస్తాన్ బార్డర్ లో జైసల్మీర్ జిల్లాలో థార్ ఎడారిలో 1,400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాల్సిన అవసరం సింగరేణికి ఉన్నదా? పాకిస్తాన్ బార్డర్ లో మనకెందుకు? పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్ కొనే దిక్కులేదు కదా. 107 మెగావాట్ ఎవరు కొంటలేదు, 67 ఎవరు కొంటలేదు, అదే మూలకు పడ్డది 1000 కోట్లు కిలోమీటర్లు. అంటే ఈ జైపూర్ పవర్ ప్లాంట్ లో రాజస్థాన్ గవర్నమెంట్ కు 24% వాటా ఇచ్చి
జైసల్మీర్ జిల్లాలో ఎడారిలో జాగ తీసుకొని 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టారు. జేవీ చేసుకున్నారు. రాజస్థాన్ హెడ్ క్వార్టర్ జైపూర్ లో సింగరేణి ఆఫీస్ మీద పెట్టారు. పవర్ ప్లాంట్ ముద్దంటారు. అంటే ఏంటన్నట్టు కమిషన్ అంతేనా కాదా? ఇది జైపూర్ పవర్ ప్లాంట్.